ప్రభాస్ గారు బ్యాచులర్ గా ఉంటే ఇష్టమా పెళ్లి చేసుకుంటే ఇష్టం? బ్యాచులర్ బ్యాచులర్ మేము అమ్మాయిలం కాబట్టి మాకు బ్యాచులర్ ఉంటే ఇష్టం. ముసలాడు అయిపోతున్నారు లైఫ్. మరి ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారు కదా, స్వయంవరం పెడితే మీరు వెళ్తారా? వెళ్తాం, ఇక్కడ హైదరాబాద్ లో అయితే వెళ్తాం. మరి అది కట్నం ఎంత ఇస్తారండి మీరు మరి? కట్నం ఇవ్వాలా? ప్రభాస్ ఆరాడుగులు అందగాడు మరి అలా అలా ఈజీగా తీసి ఫ్యాన్స్ మేము ప్యూర్ ఉంటాం. కట్నం ఎందుకు మా దగ్గర? ఎంత ప్యూర్ ఉంటారు. ప్రభాస్ లో మీకు ఏమి ఇష్టం? ప్రభాస్ లుక్స్ అంటే ఇష్టం. అంత నచ్చారా మీకు? యా, ఎవరికి నచ్చారు? ఇప్పుడు మరి చాలా వరకు ఇంతకుముందు చూసుకుంటే మాస్ సినిమాలు వచ్చినాయి ప్రభాస్. ఇప్పుడు చూసుకుంటే చాలా డార్లింగ్ లుక్ తో మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అవుతుంది. దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ప్రభాస్ ని అట్లా రొమాంటిక్ లుక్ లోనే చూడడం ఇష్టం నాకైతే పర్సనల్ గా. నాకు మళ్ళీ డార్లింగ్ రీ రిలీజ్ చేస్తే బాగుంటదని నా ఒపీనియన్. ప్రభాస్ చాలా సినిమాలు ఉన్నాయి, అందులో మీకు నచ్చిన లవ్ స్టోరీ అంటే ఓల్డ్ లో కూడా ఇంకేం లేవా? డార్లింగ్ అంటే అన్ని ఇష్టం, బట్ ఏదైనా ఒకటి పిక్ చేయండి డార్లింగ్. డార్లింగ్ ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే అంటే మీకు ఆయనలో ఏ క్వాలిటీ ఇష్టం? ఫైటా, కలరా, లేకపోతే మొత్తం ఓవరాల్ మూవీ అండ్ కాజల్ బాగుంటది వాళ్ళ కాంబో. మరి ఆయన సినిమా కొంచెం లేట్ అయ్యేటట్టుంది, కానీ సినిమా మాత్రం మంచి ఎక్స్పెక్టేషన్, లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ఇది. వెయిట్ చేస్తాం, ఫ్యాన్స్ కదా వెయిట్ చేస్తారు. రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? చాలానే చేస్తారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు ఫస్ట్ టైం హారర్ కామెడీ తీస్తున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? హారర్ సినిమాలు మీరు చూస్తారా? బాగుంటది అనుకుంటున్నాం. ఓకే, బట్ అనుష్క ప్రభాస్ ని ఇట్లా రొమాంటిక్ గా చూస్తేనే బాగుంటది, బట్ ఇది కూడా ఓకే. ఇప్పుడు అనుష్క ప్రభాస్ కాంబినేషన్ అనేది డార్లింగ్ లో మంచి హిట్ అయిందండి సినిమా. ఇంకా అలాంటివి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏమైనా మంచి సినిమా చూడాలనుకున్నారా? అనుష్క ప్రభాస్ మళ్ళీ ఏమైనా బాహుబలి చేస్తే చేయాలనుకుంటున్నారా? మళ్ళీ తీయాలా? చేస్తే బాగుంటది. ఓకే అండి. రైట్.